మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా అందరికీ జనసేన పార్టీ తరఫు నుంచి, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫు నుంచి ప్రత్యేకించి అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందు గురించి అంటే జనసేన పార్టీ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2014లో తెలంగాణ గడ్డ మీద జనసేన పార్టీ అనేది పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. అప్పటి నుంచి గత 9 సంవత్సరాల నుంచి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో స్టెప్ బై స్టెప్ అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఈరోజు 2019 ఎంపీ ఎలక్షన్ లో సుమారుగా 7 పార్లమెంట్ నియోజకవర్గాలు పోటీ చేసిన ఈసారి 2023లో ఒక 32 స్థానాలకు తెలంగాణ అసెంబ్లీలో పోటీ చేయాలని మా అధ్యక్షుల వారు గత 5 రోజుల క్రితం మమ్మల్ని అందరినీ పిలిచి కొన్ని సూచనలు చేయడం జరిగింది. అది మీ ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అందరికీ, తెలంగాణలో ఉన్నటువంటి జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన పార్టీకి సంబంధించిన క్యాడర్కి అందరికీ తెలియపరచాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ మీడియా సమావేశం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఎన్నో సందర్భాల్లో మా అధ్యక్షులు వారు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని చెప్పేసి చాలా స్పష్టంగా 2-3 సందర్భాల్లో, అంతేకాకుండా మన కొండగట్టుకు పోయినప్పుడు వారాహి పూజకి ఎప్పుడైతే అక్కడి పూజ నిర్వహించిన తర్వాత గిట మీడియా మిత్రులతో ఈ మాట షేర్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మేము 32 అసెంబ్లీ సెగ్మెంట్స్ కు ఒక 3 నెలల క్రితం ఇన్ఛార్జ్లను నియమించడం జరిగింది. మా ఆ స్థానాల్లో ఏదైతే మా క్యాడర్ ఉన్నదో ఒక తాటిపై తీసుకొచ్చుకుంటూ మేము మా ఇన్ఛార్జీలు అక్కడ ఏవైతే ఆ నియోజకవర్గాల్లో పనిచేస్తున్నారో పూర్తి స్థాయిగా వారి వంతు వారు కృషి చేస్తున్నారు, ముందుకెళ్తున్నాము. రాబోయే రోజుల్లో 32 స్థానాలు, అంతేకాకుండా ఇంకా ఎలక్షన్స్ టైమ్స్ కు ఇంకేమన్నా చేంజెస్ జరిగినా గానీ దానికి అనుగుణంగా మా అధ్యక్షులు వారు ఏదైతే డిసిషన్ తీసుకుంటారో ఆ విధంగా ఈ రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తెలంగాణలో కంపల్సరీగా ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది, పోటీ చేస్తుందని మీ ద్వారా తెలంగాణ ప్రజలకు అందరికీ తెలియజేయకూడదు. ఇది ఒక మీడియా సమావేశం అనేది పెట్టడం జరిగింది. అంటే ఎలక్షన్ ప్రచారానికి ఇక్కడ పవన్ కళ్యాణ్ డెఫినెట్ గా ఇక్కడ ఏదైతే ఉందో తెలంగాణలో గిట్ట మా అధ్యక్షులు వారు తొందరలో వారాహి యాత్ర ఇక్కడ తెలంగాణలో గిట్ట ఏవైతే నియోజకవర్గాలు మేము ఫైనల్ చేసుకున్నాక ఆ నియోజకవర్గాల్లో గిట్ట పవన్ కళ్యాణ్ మా అధ్యక్షుల వారిది వారాహి సభలు ఉంటాయి. దానికి అనుగుణంగా ప్రచారం మా అరేంజ్మెంట్స్ గిట్ట పార్టీ గిట్ట చేసుకుంటుంది. కాన్స్టిట్యూన్సీస్ ఏవైతే నేమ్స్ ప్రస్తుతానికి మేము అనుకున్న 32 కాన్స్టిట్యూన్సీస్ కూకట్పల్లి, ఎల్బీ నగర్, నాగర్ కర్నూల్, వైరా, ఖమ్మం, మునుగోడు, కుత్బుల్లాపూర్, షేర్లింగంపల్లి, పటంచెరువు, సనత్ నగర్, ఉప్పల్, కొత్తగూడెం, అశ్వరావుపేట, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్ గన్పూర్, ఉస్నాబాద్, రామగుండం, జగిత్యాల, నక్రేకల్, హుజూర్ నగర్,
మందాని, కోదాడ, సత్తుపల్లి, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, మల్కాజిరి, ఖానాపూర్, మేడ్చల్, పాలేరు, ఇల్లందు, మందిరా. అంటే ఈ కాన్స్టిట్యున్సీలో మేము వర్కౌట్ చేస్తున్నాము. ఇందులో కొన్ని మళ్ళా అనుకున్నట్టు మీకు ఇంతకుముందు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసినట్టు కొన్ని ఏమన్నా చేంజెస్ కూడా కావాలి. ఒక్కటి మాత్రం వెరీ క్లియర్ గా స్పష్టంగా చెప్పదలుచుకున్నానంటే ఈసారి ఎలక్షన్స్ ద్వారా జనసేన పార్టీ పోటీలో ఉంటుంది.